So, okay, Amma, in this lecture, we are going to discuss about scope rules in C. అంటే స్కోప్ రూల్స్. ఓకే, ఫస్ట్లీ మనం స్కోప్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ మెంట్ బై స్కోప్? స్కోప్ అంటే ఏంటంటే దాని పరిధి. ఓకే, స్కోప్ అంటే దాని వ్యాలిడిటీ ఆర్ దాని యొక్క ఎగ్జిస్టెన్స్, ఎక్కడి వరకు దాని వ్యాలిడిటీ ఉంది ఆర్ ఎక్కడి వరకు ఎగ్జిస్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆధార్ కార్డ్ అంటే that is not Aadhaar card. Let's consider as ration card. So ration card consider చేస్తే that is only దాని యొక్క పరిధి, దాని యొక్క స్కోప్ ఎక్కడి వరకు అంటే అపార్ట్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్, రైట్? ఓకే, వేరే స్టేట్కి వెళ్తే ద రేషన్ కార్డ్ ఇస్ నాట్ వ్యాలిడేట్ ఉండదు దానికి. సో అట్లా స్కోప్ ఎట్లా అంటే, స్కోప్ అంటే అది ఎక్కడి వరకు ఉంది, ఎక్కడి వరకు దాని పరిధి ఎక్కడి వరకు ఉంది అని చెప్పేసి. ఓకే, సో ఈ లెక్చర్లో మనం ఒక వేరియబుల్కి లేకపోతే ఒక ఐడెంటిఫైయర్కి స్కోప్ ఎక్కడి వరకు ఉంటుంది అనేది చూద్దాము. నాట్ ఐడెంటిఫైయర్స్, ఇట్స్ యాక్చువల్లీ వేరియబుల్. ఓకే, వేరియబుల్కి స్కోప్ ఎక్కడి వరకు ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ వెల్కమ్ టు ట్రై స్కూల్. మన స్కూల్ మన భాషలో. వెల్కమ్ టు ట్రై స్కూల్. సో మనం ఇప్పుడైతే 40 days ఆఫ్ సి ఛాలెంజ్లో ఉన్నాము. 40 days ఆఫ్ సి ఛాలెంజ్ కంప్లీట్లీ ఇన్ తెలుగు. We have already completed some chapters. ఓకే, కొన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ అనే చాప్టర్లో ఉన్నాము. వేరియబుల్స్ అనే చాప్టర్లో స్కోప్ రూల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం, రైట్? ఓకే, వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆర్ లేట్, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ టాపిక్. సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పాయింటే రాశాను, బట్ ఐ విల్ సే మల్టిపుల్ పాయింట్స్. ఓకే, ఓవరాల్గా చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్లీ ఇదే పాయింట్ రాద్దాం. ఫస్ట్లీ, ద స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ ఇన్ సి is the block or region in a program where a variable is declared, defined and used. అంటే ఆ వేరియబుల్ని దాని యొక్క స్కోప్ ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఏంటంటే, ద స్కోప్ ఆఫ్ ఎ వేరియబుల్ ఎక్కడి వరకు ఉంటుంది? బ్లాక్ అంటే ఆ బ్లాక్ మధ్యలో, బ్లాక్ అంటే ఏం చెప్పాను నేను? సో బ్లాక్ అంటే కర్లీ బ్రేసెస్తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేసెస్తో ఎండ్ అయితే ఈ మధ్యలో ఉంది మొత్తం బ్లాక్ అంటామని చెప్పాను నేను. సో బ్లాక్. Okay, the scope of a variable is the block or the region in a program where a variable is declared and used. Declared, defined and used. సో ఎక్కడైతే మనం దాన్ని డిక్లేర్ చేసామో, డిఫైన్ చేసామో, యూజ్ చేసామో ఆ రీజన్ మొత్తంలో దాని యొక్క స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. అవుట్ సైడ్ దిస్ రీజియన్ we cannot access the variable and it is treated as an undeclared identifier. ఓకే, సో ఇప్పుడు నేను ఏ అనేది తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను ఏ అనేది. ఇదొక బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకుంటే, ఇదొక ఫంక్షన్, ఇక్కడ వరకే ఒక ఫంక్షన్ అనుకుంటే, ఈ ఏ నేను ఇంకా కింద ఇంకొక బ్లాక్ రాశాను, ఇంకొక ఫంక్షన్ రాశాను, ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాను. సో ఇది యాక్సెస్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవ్వదు, ఎందుకంటే ఇట్స్ ఎ ఫంక్షన్ 1, దిస్ ఇస్ ఫంక్షన్ 2, రైట్? ఫంక్షన్ 1, దిస్ ఇస్ ఫంక్షన్ 2. సో ఇది డిఫరెంట్ అండ్ ఇది డిఫరెంట్, రెండింటికి సంబంధం ఉండదు. ఇఫ్ యూ కాల్ ఆర్ అంటే ఆ ప్రాపర్టీస్ వరకే ఉంటుంది తప్ప వేరియబుల్ అనేది యాక్సెస్ చేసుకోదు, రైట్? వేరియబుల్ అనేది యాక్సెస్ చేసుకోదు. ఈ ఏ డిఫరెంట్ ఇక్కడ. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసాము, యూజ్ చేసాము, బాగానే ఉంది. బట్ డిక్లేర్ చేయలేదు, యూజ్ చేసాం ఆర్ ట్రేస్ చేసాం, అసలు ట్రై చేసాం యాక్సెస్ చేసుకోవడానికి. ఏమొస్తుందంటే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ద కంపైలర్ ట్రీట్స్ దాట్ ద ఐడెంటిఫైయర్ ఇస్ నాట్ డిక్లేర్డ్. డిక్లేర్ చేసినట్టు చూపించదు అనమాట. ఓకే, నోట్ చేసుకోండి. ఒక 4 points, ఒక 3 points చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, ద స్కోప్ is the area under which a variable is visible. Okay, first point ఇది నోట్ చేసుకొని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, the scope is the area under which a variable is visible, right? Second point నోట్ చేసుకోండి. The scope of an identifier is the part of the program where the identifier may directly be accessible. I repeat, the scope of an identifier is the part of the program where the identifier may directly
be accessible. It's the third point. We can only refer to a variable in its scope. I repeat, we can only refer to a variable in its scope. రైట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, స్కోప్ ఈజ్ ద ఏరియా అండర్ విచ్ అ వేరియబుల్ ఈజ్ విజిబుల్. అంటే నేను చెప్పినట్టు ఇందాక ఎక్కడ వరకు అయితే అది ఎగ్జిస్టెన్స్ అయి ఉంటుందో ఆర్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందో అక్కడ వరకు దాని స్కోప్ ఉందని చెప్తాం. అంటే దాని స్కోప్ ఎక్కడ వరకు ఉందో అది విజిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. రైట్, అక్కడ వరకు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటమ్మా, ద స్కోప్ ఆఫ్ అన్ ఐడెంటిఫైర్ is the part of the program where the identifier may directly be accessible. అంటే ఆ పరిధిలో, ఆ స్కోప్ పరిధిలో మనం ఏం చేసుకోవచ్చు, డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను ఏమంటాను, ఇక్కడ డిక్లేర్ చేశాను ఏ అనేది, ఇక్కడ ఎక్కడో డిక్లేర్ చేశాను పైన, ఇక్కడ డిక్లేర్ చేస్తాను ఇంటి ఏ అనేటటువంటిది డిక్లేర్ చేసి ఇక్కడ ప్రింట్ చేసుకొని ట్రై చేస్తాను, ఏమవుతుందో వచ్చేస్తే యాక్సెస్ డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటున్నాం మనం. సో అట్లా. ఓకే, అది సెకండ్ పాయింట్. రైట్, సో థర్డ్ పాయింట్ చూస్తే వీ కెన్ ఓన్లీ రిఫర్ టు ఎ వేరియబుల్ ఇన్ ఇట్స్ స్కోప్. ఇందాక నేను చెప్పినట్టు దీని పరిధిలోనే మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. బయట యాక్సెస్ చేస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, అది దాని యొక్క స్కోప్ అంటే మీనింగ్ అదే. ఓకే, టైప్స్ ఆఫ్ స్కోప్ రూల్స్ అని చెప్పేసి మనకి రెండు టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ గ్లోబల్ స్కోప్, సెకండ్ వన్ ఈజ్ లోకల్ స్కోప్. ఓకే, బిఫోర్ డిస్కసింగ్ దిస్ చిన్న స్మాల్ టాస్క్ ఫర్ యూ. ఓకే, ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను చూపిస్తున్నాను మీకు రెండు ప్రోగ్రామ్స్. సో రెండింటికి తేడా ఏంటో మీరు ఒకసారి గమనించండి. ఒక్కసారి మీరు గమనించండి. ఇది బి అమ్మ, బి ఇది, దిస్ ఇస్ బి. ఇక్కడ నోట్ చేసుకోండి, దిస్ ఇస్ బి. ఓకే, రెండింటికి తేడా ఏంటమ్మా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక క్లియర్గా యూ కెన్ ఫైండ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, చూసారమ్మా. ఓకే, కుదిరితే నోట్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఒక్కో డిస్కస్ చేసుకుందాం మనం. ఇక్కడ చూడండి, ఈ లైన్ మీకు అర్థమవుతుంది, ఇది మీకు అర్థమవుతుంది, ఇదంతా నార్మల్గానే ఉంది. ఓకే, మెయిన్ అనే ఫంక్షన్లో నేను డిక్లేర్ చేసుకున్నాను ఏ అనేటువంటిది. ప్రింట్ ఇక్కడే ఏకి యాక్సెస్ అదే వాల్యూ ఇచ్చాను, ఇక్కడ ప్రింట్ చేసుకున్నాను నేను. బాగానే ఉంది ఇంతవరకు. ఇక్కడికి రండి ఇప్పుడు కొంచెం. ఇక్కడ మీరు చూస్తే సెకండ్ ప్రోగ్రాంలో నేను మెయిన్ ఫంక్షన్కి బయట డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ ఎట్లా, ఫంక్షన్ లోపల ఏ అనేది డిక్లేర్ చేశాను, ఇక్కడ మెయిన్ ఫంక్షన్కి బయట బి అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను నేను, అంతేనా. ఓకే, సో లోపల కూడా ఇంకోటి తీసుకున్నాను నేను ఏ అనేది. ఇది కామన్, మీకు అర్థమైంది, నార్మల్ ప్రొసీజర్ ఇది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే బయట ఒకటి తీసుకున్నాను నేను. ఓకే, బయట ఒకటి తీసుకున్నాను. ఇంటి ఏ అన్నాను, ఏ ఈక్వల్ టు 10 అన్నాను, బి ఈక్వల్ టు బి ఈక్వల్ టు 10 అన్నాను. బి ఈక్వల్ టు అని చెప్పేసి బి ప్రింట్ చేయడానికి ట్రై చేశాను నేను. ఇదని చెప్పేసి ఏ ప్రింట్ చేయడానికి ట్రై చేశాను. రైట్, అట్లా. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పేసి ఏమొస్తుంది, 10 వస్తుంది. రైట్, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి అవుట్పుట్, బి ఈక్వల్ టు 10 అని వస్తుంది. కుదిరితే ల్యాప్టాప్స్ ఆర్ అట్లా ఏమంటే చెయ్యండి కుదిరితే. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మనకి 10 అని వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ కూడా 10 వస్తుంది. మరి ఇక్కడ తేడా ఏంటి, మనం మెయిన్ చూడాల్సిన లైన్ ఏంటి ఇక్కడ అంటే, దిస్ ఈస్ ద ఓన్లీ లైన్ విచ్ వీ నీడ్ టు అబ్జర్వ్ హియర్. అంటే ఏంటి సార్, ఇక్కడ మీకు లోపల డిక్లేర్ చేసినా వస్తుంది, బయట డిక్లేర్ చేసినా వస్తుంది. ఎస్, దట్స్ ద పాయింట్ హియర్, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ హియర్. రైట్, చూడండి, లోకల్ స్కోప్ అంటున్నాము, గ్లోబల్ స్కోప్ అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ లోకల్ స్కోప్ అంటే ఏంటంటే లోకల్గా. ఓకే, లోకల్గా ఇప్పుడు ఇది ఏ ఉంది, ఇదేంటిది ఇక్కడ ఉంది, లోకల్ అనమాట. ఎందుకు, ఆ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో అది ఉంది, ఆ ఫంక్షన్ వరకే దట్ ఈస్ వ్యాలిడేట్. బయటికి వచ్చి నేను ప్రింట్ చేయనంటే దట్ ఈస్ నాట్ వ్యాలిడేట్. ఓకే, కానీ ఇక్కడ మీరు చూస్తే
ఇంట్ ఏ అనేటువంటి ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఇది ఆల్ ద ప్రోగ్రామ్ మొత్తం కూడా వ్యాలిడేట్ ఇది. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఏ అనేది లోకలే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సింపుల్గా లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పండి. లోకల్ వేరియబుల్ a variable that is declared inside a function. ఓకే, ఇన్సైడ్ ఏ ఫంక్షన్ మనం డిక్లేర్ చేసుకున్న దాన్ని ఏమంటాం? లోకల్ వేరియబుల్ అంటాము, ఆర్ లోకల్ స్కోప్ అంటాం, రైట్? తర్వాత ఆ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్, అంటే ఫంక్షన్కి అవుట్ సైడ్ మనం డిక్లేర్ చేసాం ఇక్కడ, అంతే కదా? అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ దట్ వి కాల్ యాజ్ గ్లోబల్ వేరియబుల్, దట్ వి కాల్ యాజ్ గ్లోబల్. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, అది ఏం లేదు. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ బ్లాక్ ఆర్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. ఇన్సైడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ దట్ వి కాల్ యాజ్ సింప్లీ యాజ్ అ లోకల్ వేరియబుల్స్ అనమాట. ఫస్ట్ హెడింగ్ పెట్టుకోండి, గ్లోబల్ వేరియబుల్, గ్లోబల్ స్కోప్. ద గ్లోబల్ స్కోప్ రిఫర్స్, నోట్ చేసుకోండి అమ్మ, ద గ్లోబల్ స్కోప్ రిఫర్స్ టు ఏ రీజియన్ outside any block or function. Second point, the variables declared in the global scope are global variables. Third point, global variables are visible in every part of the program. సో నేను చెప్పాను, ప్రోగ్రామ్ మొత్తం దానికి వ్యాలిడిటీ ఉంటుంది గ్లోబల్ వేరియబుల్స్కి. నెక్స్ట్, ఇందాక మనం రాసిన సెకండ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సెకండ్ ప్రోగ్రామ్ ఇది నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్ కింద. ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు కామెంట్ లైన్ లాగా రాసుకోండి. ఇక్కడ మీకు కామెంట్ లైన్ లాగా ఏం రాసుకుంటారంటే గ్లోబల్ స్కోప్ అని చెప్పేసి రాసుకోండి. ఒకే లైన్లో రాసుకోండి, గ్లోబల్ స్కోప్, రైట్? నోట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఏంటి? లోకల్ స్కోప్. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, కొంచెం అట్లా పాజ్ చేసుకొని మీరు ఇఫ్ యూ వాంట్ నోట్ చేసుకోండి, రైట్? లోకల్ స్కోప్ రాసుకోండి. లోకల్ స్కోప్ రిఫర్స్ టు ద రీజియన్ ఇన్సైడ్ అ బ్లాక్ ఆర్ అ ఫంక్షన్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ద స్పేస్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ బ్రేసెస్. బ్రేసెస్ అంటే ఇట్లా ఇవి నోట్ చేసుకోండి, అట్లా నోట్ చేసుకోండి. బ్రేసెస్ అని పెట్టేసి ఇద్దరు ఇట్లా నోట్ చేసుకోండి. నెక్స్ట్, ద వేరియబుల్స్. థర్డ్ పాయింట్ అమ్మాయి, ద వేరియబుల్స్ విత్ ఇన్ ద లోకల్ స్కోప్ ఆర్ కాల్డ్ లోకల్ వేరియబుల్స్. నెక్స్ట్ వన్, లోకల్ వేరియబుల్స్ ఆర్ విజిబుల్ విత్ ఇన్ ద బ్లాక్ దే ఆర్ డిక్లేర్డ్. అంటే దాని పరిధి, అంటే ఇది ఎక్కడ డిక్లేర్ చేయబడిందో అక్కడ మాత్రమే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో అది. అండ్ ఓకే, ఈ పాయింట్ ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి ఒకసారి. లోకల్ వేరియబుల్స్ ఆర్ విజిబుల్ ఇన్ ద బ్లాక్ దే ఆర్ డిక్లేర్డ్ ఇన్ అండ్ అదర్ బ్లాక్స్ నెస్టెడ్ ఇన్సైడ్ దట్ బ్లాక్. అంటే ఆ బ్లాక్కి నెస్టెడ్గా ఉన్న బ్లాక్స్. నెస్టెడ్ అంటే ఏంటంటే ఒక బ్లాక్లో ఇంకో బ్లాక్ ఉండడం. ఇదొక బ్లాక్ అనుకోండి, మళ్ళీ ఇది ఇంకొక బ్లాక్ అలా ఉండొచ్చు. సో ఇది నెస్టెడ్ బ్లాక్ అంటారు దీన్ని. సో ఇది ఏంటంటే నెస్టెడ్ బ్లాక్ అనమాట. ఈ పర్టికులర్ బ్లాక్ నెస్టెడ్ బ్లాక్ అంటారు. ఈ పర్టికులర్ బ్లాక్ని మనం ఏమంటాం? నెస్టెడ్ బ్లాక్ అనేసి అంటాం. మెయిన్ ఇక్కడ ఉన్నాయి, మెయిన్ ఈ రెండు. సో దీంట్లో నెస్టెడ్ బ్లాక్, దీంట్లో ఇంకో బ్లాక్ ఉంటే దాన్ని నెస్టెడ్ బ్లాక్ అంటారు. అండ్ other blocks nested inside that block. Next point, local scope are also called as block scope. దీన్ని ఇంకోటి కూడా అంటారు, బ్లాక్ స్కోప్ అని కూడా అంటారు. ఓకే, సో దిస్ is about scope rules in C. There are two types of scopes. First one is local scope and second one is global scope. Right, examples కూడా చెప్పాను, నోట్ చేసుకోండి. సో if any doubts you can ask me. సో నెక్స్ట్ మనం ఇంకా డేటా టైప్స్కి వెళ్ళిపోదామమ్మా. డేటా టైప్స్ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్. ఇఫ్ యూ
మీకు ఇది నిజంగా యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ టై స్కూల్, మన స్కూల్ మన భాషలో.